నమస్తే, నేను సిరి. సో ఈరోజైతే మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఏంటంటే నార్మల్గా మనకి బిజీ లైఫ్లో అరే మనం ఒక బ్రేక్ తీసుకుందాం, అసలు ఈ ఈ పనులు ఇవన్నీ ఏంటి అని చెప్పేసి మనకు చాలా అనిపిస్తూ ఉంటుంది. ఇంత గందరగోళం లైఫ్ ఏంద్రా బాబు, తొందరగా మనకి రిటైర్మెంట్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం వెయిట్ చేస్తున్న టైంలో నేను ఒక పర్సన్ని కలిసానండి. ఆ పర్సన్ ఏంటంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి గట్టి పోటీ అని చెప్పాలి. దట్టు ఈ యాంకర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా గట్టి పోటీ. ఏంటంటే మామూలుగా తను ఒక టీచర్, తనకు ఒక స్కూల్ ఉంది, మంచిగా హ్యాపీగా స్కూల్ చూసుకుంటూ ఆ టీచర్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అని అంటారు కదా, కానీ తిను మాత్రం అట్లా అస్సలకే కాదు. తను టీచర్గా కాకుండా ఇప్పుడు యాంకర్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని అయితే స్టార్ట్ చేశారు. దాంతో పాటు ఇంకొకటి కూడా తను అంటే తీసుకొస్తున్నారు అనమాట. ఒక స్పెషల్ థింగ్ని అందరి లైఫ్లో, అంటే ఒక సెకండ్ లైఫ్ని స్టార్ట్ చేసే వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ థింగ్స్ని తీసుకొస్తున్నారు. అసలు ఏంటి, అసలు ఈ మాస్టర్ ఎవరు ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో లేట్ చేయకుండా అయితే ఇంటర్వ్యూలోకి వెళ్తాను, తను మీకు పరిచయం చేస్తాను. తను ఎవరో కాదు, మనం అందరం ముద్దుగా మేమైతే గురూజీ అని చెప్పేసి పిలుచుకుంటాం. తనే మన దుర్గా ప్రసాద్ సార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి. సార్ ఎలా ఉన్నారు సార్? నేను అత్యంత అద్భుతంగా ఉన్నాను. ఎందుకంటే సిరి ముందు కూర్చుంటే నాకు ఇంకా సిరి వచ్చినట్టే. సార్ అట్లా కాదు సార్, నాకు కూడా చాలా విషయాలు ఉన్నాయి సార్. ఎందుకంటే నేను మీతో పని చేశాను, మీతో పని చేస్తున్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ మీ గురించి ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది సార్. ఏంటంటే ఏంటి ఈయన అసలు ఈ వయసులో అవసరమా మాకు ఇంత గట్టి పోటీ ఇస్తున్నాడు అంటే. మీరు ఏ గెస్ట్ అడిగినా మీరు ఇట్లా వచ్చేస్తారు, మీకు కాంటాక్ట్ వచ్చేస్తారు, ఇట్లా ఇంటర్వ్యూ కొట్టేస్తారు, అది బయటికి వెళ్ళి తీసుకురమంటే ఇట్లా తీసుకుని వచ్చేస్తారు. చాలా మాకన్నా ఫాస్ట్గా ఉంటారు. బా ఏంటి ఈయన నాకు అర్థం కాదు, మాకు ఇంత పోటీ ఇస్తున్నాడు అని చెప్పి చాలాసార్లు అనుకున్నాను సార్. తర్వాత మీ గురించి తెలిసిన తర్వాత అమ్మ బాబు ఈయన ఒక టీచరు, ఇంత పెద్ద స్కూల్కి ఓనర్, ఏంటి సార్ అసలు ఏంటి మీరు ఏం అవ్వాలనుకున్నారు? అది కాకుండా ఇప్పుడు ఒకటి విన్నాను సార్, ఒక తోడు కావాలి అని చెప్పేసి ఒకటి తీసుకొస్తున్నారు, సంస్థను తీసుకొస్తున్నారు అని చెప్పేసి విన్నాను. అసలు ఈ తోడు కావాలి కాన్సెప్ట్ ఏంటి సార్? ఇదేంటంటే నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను కదా, చీఫ్ సెక్రటరీ చేశాను, మినిస్టర్ని, అలాగే హోమ్ మినిస్టర్స్ని, మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి వైఫ్ లక్ష్మీపార్వతి గారిని, వాడు సెక్యూరిటీ ఆఫీసర్ నర్సయ్య గారిని, అందరిని ఇంటర్వ్యూ చేశాను. చేసేసరికి కానీ తోడు నీడ ఆర్గనైజేషన్ రాజశ్రీ గారు, చెన్నై గారు, అలాగే ఎల్డర్స్ క్లబ్ మందాడ కృష్ణారెడ్డి, వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. వాళ్ళు ఏంటంటే భార్య చనిపోయి, అంటే భర్త ఉన్నాడు, భార్య లేదు, అలాగే భర్త చనిపోయి, లేదంటే ఇద్దరు విడాకులు తీసుకుని అటువంటి వాళ్ళకి వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారు. అరే చాలా బాగుందని వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఒక పరిచయ వేదిక పెడతారు. పరిచయ వేదిక పెట్టినప్పుడు నేను కూడా చూసాను, వాళ్ళతో మాట్లాడాను, ఆ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడా. చాలామంది ఏంటంటే ఎవరన్నా ఈదుతున్నారు అనుకో, ఆ ఈదుతుంటే ఇంకా ఈదు బయట ఉన్న వాళ్ళు చెప్పేస్తాం, కానీ ఆ కష్టం ఈదోడు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. నేనేమనుకున్నానంటే నేను కూడా నాకు మంచి అభిప్రాయం లేదు. ఏంటి 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ ఏంటి అనుకున్నాను నేను. ఆ కామెంట్స్ కూడా చూస్తే బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి, కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, వాళ్ళతో నేను మాట్లాడిన తర్వాత ఎందుకు వాళ్ళు ఇలాగా సెకండ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తున్నారు అంటే, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు, అవును సార్, భార్య లేదు, లేదా భర్త లేదు, లేదా విడిపోయి ఉన్నారు, ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటినాయి అనుకో, డిమెన్షియా, మతిమరుపు అని, తర్వాత ఏంటంటే అల్జీమర్స్ అని, డిమెన్షియా అని, అంటే మతిమరుపు వచ్చేస్తుంది, మాట్లాడేవారు ఉండరు. నేను అన్నాను టీవీ పెట్టుకోవచ్చు కదా అన్నాడు. టీవీ ఇంట్రెస్ట్ లేదు, నాకు టీవీ ఇంట్రెస్ట్ లేదన్నాడు. కొన్ని గుడికి వెళ్ళి ఏంటి అనుకో, గుడి ఎక్కడైనా ఒకటి కదా అన్నాను. మరి ఏంటి అంటే ఏదో తోడు కావాలి. తోడు కావాలనేసరికి వీళ్ళు నిజంగా రాజశ్రీ గారు కానీ, చెన్నై గారు, మందాడ కృష్ణారెడ్డి గారు, వాళ్ళందరూ కూడా నాకు ఇలాగా చాలా సంతోషంగా, వాళ్ళు మంచి విషయాలు చెప్పారు. నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళే. అరే వీళ్ళు కాకపోతే వాళ్ళు ఒక పద్ధతిలో చేస్తున్నారు. నాకు ఇంకో ఐడియా వచ్చింది, వీళ్ళు హైదరాబాద్ ఒకటే చేస్తున్నారు. నేను తిరుపతిలో, విజయవాడ, విశాఖపట్నం
అక్కడ కూడా పెట్టాలని నా ఆలోచన. రైట్ సార్. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ మ్యారేజెస్ మనం చూసాం, మీరు సెకండ్ మ్యారేజ్ కాన్సెప్ట్ అంటున్నారు, అంటే మరి ఫస్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలి? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటివి బ్యూరోస్ మరి మనకి చాలా ఉన్నాయి కదా సార్, ఆల్రెడీ సిటీలోనే కాకుండా ఊరు విలేజ్ స్థాయిలో కూడా ఈ మ్యారేజ్ బ్యూరోస్ అనేటివి వెళ్ళిపోయినాయి. మీ దాంట్లో ప్రత్యేకత ఏంటి సార్ అసలు మరి మీరు తీసుకున్న దాంట్లో? ఫస్ట్ మ్యారేజ్ అంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళతో నేను కొత్తగా వచ్చాను కదా, వాళ్ళతో పోటీ పడడం కష్టమే. ఇదేంటంటే నేను అందరికి తెలుసు, యాంకర్గా మాస్టర్తో మాట మంత్రి కార్యక్రమానికి స్వాగతం, నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ అని ఎంఎంఎం మాస్టర్తో మాట మంత్రి అంటే త్రిపులం అన్నమాట. అందుకనే ఆ కాన్సెప్ట్తో వచ్చాను. అందరూ కూడా నేను ఈ రాజశ్రీ గారితోనూ చెన్నై గారితోనూ మందాడి కృష్ణ గారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, మీరు వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారన్నమాట. వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ రావాలి, ఒక పరిచయ వేదికలా పెడతారు, చాలా ఎక్సలెంట్గా ఉంది. కానీ నాతో మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము సెలబ్రిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సింగర్ అది సునీత గారు ఉన్నారు, లేదంటే ఒక మ్యాంగో మీడియా ఆయన ఉన్నారు రామ్ గారు, లేదంటే ఒక పెద్ద ఛానల్, నేను లక్ష్మీభారతి గారికి ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్పేస్తుంది ఒక ఛానల్ అనమాట, పెద్ద ఫేమస్ ఛానల్. ఆ ఛానల్ ఓనర్ కూడా మ్యారేజ్, ఆయన 70 years మ్యారేజ్ చేసుకున్నారని చెప్పింది నాతో. చేసుకున్నారా చేసుకోలేదా? మ్యారేజ్ చేసుకున్నారో ఎవరు తెలియదు, ఒక డాక్టర్ని మ్యారేజ్ చేసుకున్నారని చెప్పింది ఆవిడ. ఓకే ఓకే. ఏంటి అంటే విషయం ఏంటంటే, వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత నేను కామెంట్స్ చూస్తే శృంగారపరమైన కోరికలేమో అనుకున్నాను నేను, అంటే ఒక అమ్మాయితో ఉండాలని. అప్పుడు వాళ్ళు చెప్పారు మాట, చెన్నై గారు చెప్పారు, ఏమండి శృంగారపరమైన కోరికలు అంటే అలాగే కాదు, మాట్లాడినా వాళ్ళతో కలిసి భోజనం చేసిన, వాళ్ళతో ఎక్కడికైనా కలిసి ఊరు వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ప్రోగ్రామ్ చూసినా అది కూడా శృంగారపరంగానే ఉంటుందండి అని చెన్నై గారు ఒక ఆయన చెప్పారు, ఈ తోడు నీడ ఆయన. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది మాట, మనం కూడా పెట్టాలి. కాకపోతే ఏంటంటే నేను నా సొంతంగా నీ పెట్టిన తోడు కావాలని పెట్టాను కదా, ఆ తోడు కావాలి దాంట్లో కొన్ని కండిషన్స్ పెడతాను నేను. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పరిచయ వేదిక, ఇది ఒక పరిచయ వేదిక, మనం ఏం సెట్ చేయం, ఫోటోలు పెట్టడం మ్యాట్రిమోనీలా ఉండదు, ఒక పరిచయ వేదిక పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ February 23 స్లేట్ స్కూల్ నాంపల్లి చాపల్ రోడ్లో ఉంది, నాంపల్లి దగ్గర నుండి హ్యాబిట్స్లో స్లేట్ స్కూల్ అని ఉంది చాపల్ రోడ్లో. February 23 పెడుతున్నాం, ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. వీళ్ళందరూ కలిపి భోజనం చేసి వస్తారు వీళ్ళు. ఒక మరి నిర్వహణ ఖర్చులు కొద్దిగా ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ఇది మన సొంత డబ్బులు పెట్టుకోలేం కదా, ఒక మినిమం ఒక 1000 రూపాయలు జెంట్స్కి, 500 రూపీస్ ఏమో లేడీస్కి. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి వస్తారు వాళ్ళు. అలాగే తిరుపతిలో అయితే నేను మార్చి 16 పెడుతున్నాను, మార్చి 9వ తారీఖు. తిరుపతిలో మార్చి 9వ తారీఖు. అక్కడ తిరుపతిలో 9వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఎవరైతే తిరుపతి వచ్చారో వాళ్ళు ఒక బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి 7-8 కిలోమీటర్లో ఉంది. అది కూడా స్లేట్ స్కూల్. స్లేట్ అంటే తెలుగులో ఏంటి, పలక. అంటే ఆ స్కూల్ పేరు స్లేట్ అంటే పలక. అది వెంకటరాయపురంలో ఉంది, అది తాజ్ హోటల్ ఉంది. తిరుపతి ఎవరైతే వస్తున్నారో అది అదెందుకు పెట్టామంటే, నెల్లూరు, కడప, కర్నూలు వాళ్ళకి పనిచేస్తుంది అది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాంపల్లి February 23 వస్తారు. ఈ తిరుపతి, కర్నూలు, కడప వాళ్ళు తిరుపతి వస్తారు February 9 మధ్యాహ్నం 1 గంటకు రావాలి. వచ్చినప్పుడు వాళ్ళకి ఆటోలోనో ఏదో మాట్లాడుకుని వస్తారు. వచ్చినప్పుడు ఆటో నెంబర్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఈవినింగ్ 6కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళని పిలవచ్చు అండి. వాళ్ళు నాకైతే ఏ ఆటోలతో వచ్చారో ఆ ఆటో నెంబర్ అడిగి నాకు ఇవ్వాలి. దిగేటప్పుడు బాబు ఆటో నీ నెంబర్ ఇవ్వ బాబు, సెల్ నెంబరు అని అడిగి తీసుకుంటే మళ్ళీ మనం ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే ఆటో అతను వస్తాడు. అయితే ఇక్కడ సెలబ్రిటీస్ చాలామంది ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఒక ప్రముఖ హీరోయిన్ తమ్ముడు అనమాట, అలా కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమంటే మేము ఇలా పరిచయ వేదిక రాలేము, వచ్చి కూర్చుని అందరితో పాటు వాళ్ళు రాగానే తెలిసిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు ఉన్నారు, పెద్ద నరేష్ గారు తెలుసు కదా. ఆ నరేష్ గారు ఆయన మరి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, పవిత్ర గారిని. అదేమో మూడోది, అది సహజం. అది అంతకుముందు సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మరి ఆ నరేష్ గారిని వచ్చి ఈ పరిచయ వేదికలో కూర్చోమంటే కూర్చోగలరు ఆయన?
లేదా ఒక హీరోయిన్ పేరు చెప్తా, ఆ హీరోయిన్ తమ్ముడు రాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ సింగర్ సునీత గారు మ్యారేజ్ చేసుకున్నారు. అవును సార్. మరి ఆవిడ నిజంగా సెకండ్ మ్యారేజ్ అంటే ఆవిడ వచ్చి పరిచయ వేదికలో కూర్చోగలరా? ఇటువంటి నేను అబ్జర్వ్ చేసి నిజంగా వాళ్ళు సెలబ్రిటీలు అయితే వాళ్ళు నాకు ఆ నమ్మకం లేదు. కొంతమంది ఏంటంటే పారిశ్రామికవేత్తలు ఆ చెప్పిన ఆ ఇండస్ట్రీ పేరు చెప్పిన మనకు తెలిసిపోతుంది. రైట్ రైట్ రైట్. వాళ్ళు వచ్చి వీళ్ళందరితో ఇప్పుడు కూర్చోలేరుగా. అవును సార్. అలాగే ఒక లేడీ, నేను ఒక నెంబర్ చెప్తాను నీకు, అదేంటంటే 79814 79814 79814 28371. ఓకే. ఏం సార్ ఇది ఎవరి నంబర్ ఇది? ఇది ఈ నెంబర్ నీకు చెప్తాను, నా నెంబర్ ఇది. నీకు ఆఖరి ఈ నా జ్ఞాపకం ఇంటర్వ్యూ అయిన లాస్ట్ లో అడుగు, ఒక పెద్ద సస్పెన్స్ స్టోరీ అనమాట. ఈ నెంబర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అది చెప్పాలి మన వాళ్ళందరికీ. అదేం కుదరదమ్మా అని చెప్పేసి చెప్తాను అసలు ఏంటి అనేది. 79814 అది ఎందుకు అనేది నీకు లాస్ట్ లో 7 సార్ నేను నెంబర్ అన్నారు కదా అని నాకు జ్ఞాపకం చేయి. అయితే ఈ పారిశ్రామిక ఒక ఆవిడకి పిల్లలందరూ, ఆవిడకి 50 years అంట. పిల్లలేమో ఫారిన్ లో ఉన్నారు. ఈవిడ ఒక్కతే ఉంది, పెద్ద ఇల్లు ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. మరి ఆవిడొచ్చి నేను పరిచయ వేదికలేను కూర్చోలేనని అంటుంది. చాలా ఆవిడ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఆవిడ. మరి అటువంటి వాళ్ళకి మేము ఎలా అంటే నాకేమనిపించింది అంటే నిజంగానే అటువంటి వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, రాలేని వాళ్ళు, కొంతమంది సంస్థలు పెట్టిన వాళ్ళు ఏంటంటే హైదరాబాదే రామంటున్నారు. అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, లేదంటే అనంతపూరు, కర్నూలు అటు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రావాల్సిందే అంటున్నారు. నేనేం చేస్తున్నాను, నేను వెళ్తున్నాను, తిరుపతి వెళ్తాను, విజయవాడ వెళ్తాను. విజయవాడ అయితే మాది మార్చి 16 తారీఖు పెడదామని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను వాళ్ళకి ఎక్కడ వేదిక ఎక్కడ చెప్తాను నేను. ఓకే. తిరుపతిలో మార్చి 9, విజయవాడలో మార్చి 16, ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ లో వచ్చేసి ఫిబ్రవరి 23 ఇవన్నీ కూడా ఆదివారాలే. అలాగే విశాఖపట్నంలో ఒక డేట్ అనుకుంటున్నాను, ఆ డేట్ కూడా అలాగే నేను త్వరలోనే అనౌన్స్ చేస్తాను. మన నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నేను చెప్తాను వాళ్ళకి. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మరి మిగతా సంస్థలకి మనకు తేడా ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రాకూడదమ్మా. విషయం ఏంటంటే ప్రతివాడు సెకండ్ మ్యారేజ్ గురించి వచ్చేస్తున్నారు.